శివరాత్రి తర్వాత 2026 సంవత్సరం ప్రతి రాశి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. శివుని కటాక్షం, గురు ప్రభావం, శని పరీక్షలు ఇవన్నీ కలిసి ఈ ఏడాదిని ప్రత్యేకంగా మార్చబోతున్నాయి. శివరాత్రి తర్వాత 2026లో బెస్ట్ రాశి ఏది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక్కో రాశి ప్రయాణాన్ని ఒక కథలా వినాలి. శివరాత్రి రాత్రి జాగారం చేసిన భక్తుడిలా మేషరాశివారి జీవితం కూడా ఒక్కసారిగా చైతన్యంతో నిండిపోతుంది. ధైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే తపన వస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచన సాకారం కావచ్చు. ప్రమోషన్ అవకాశం ఉంటుంది. కానీ కోపం అనే చిన్న చిచ్చు పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా వేగంగా పెరుగుతాయి. మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పఠనం మేషరాశివారికి శుభప్రదం. వృషభ రాశివారి జీవితంలో శివరాత్రి తర్వాత ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆందోళనలో ఉన్న ఆర్థిక పరిస్థితి క్రమంగా సర్దుబాటు అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు, సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభమిస్తాయి. కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తే ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుంది. మిథున రాశివారికి ఈ కాలం ఒక అవకాశాల పండుగలా ఉంటుంది. మీ మాట, మీ తెలివి, మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియా, కమ్యూనికేషన్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే అదే మాటల వల్ల అపార్థాలు కూడా రావచ్చు. బుధవారం గణేశుడి ఆరాధన చేస్తే అడ్డంకులు తొలగుతాయి. కర్కాటక రాశివారి మనసు ఈ కాలంలో ఎక్కువ భావోద్వేగంతో ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. పైవారి నుండి ఒత్తిడి, బాధ్యతలు ఎక్కువగా రావచ్చు. కానీ కుటుంబం మీకు పెద్ద బలం అవుతుంది. సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే మానసిక శాంతి పెరుగుతుంది. ఒక వెలుగు కనిపిస్తుంది. సింహరాశి వారికి శివరాత్రి తర్వాత 2026 నిజంగా బంగారు అధ్యాయం మొదలవుతుంది. మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ సంబంధిత అవకాశాలు, ప్రమోషన్లు ఇవన్నీ మీ వైపు ఆకర్షితమవుతాయి. పేరు, గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా బలమైన స్థితి ఏర్పడుతుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది. కానీ అహంకారం పెరిగితే అదే అదృష్టం తగ్గిపోవచ్చు. ఆదివారం ఉదయం సూర్యునికి అర్ఘ్యమిస్తే శుభ ఫలితాలు నిలకడగా ఉంటాయి. కన్యరాశివారికి కష్టానికి తగిన ఫలితం ఈ కాలంలో అందుతుంది. చిన్న అవకాశాలు పెద్ద విజయాలకు దారి తీస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ ఎక్కువ ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ తగ్గించాలి. బుధవారం దుర్గాదేవి ప్రార్థన మంచి ఫలితాలు ఇస్తుంది. తులారాశివారికి సంబంధాలు బలపడే సమయమిది. వివాహయోగం ఉన్నవారికి మంచి పరిణామాలు కనిపిస్తాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లలో లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. శుక్రవారం తెల్లపూలతో పూజ చేస్తే శుభం పెరుగుతుంది. వృశ్చిక రాశివారికి మానసిక బలం పెరుగుతుంది. పాత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. మీలోని దృఢ సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. మంగళవారం హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశివారికి విదేశీ అవకాశాలు, ప్రయాణయోగం కనిపిస్తుంది. చదువులో ఉన్నవారికి విజయం. బిజినెస్ విస్తరణకు మంచి సమయం. గురువారం పసుపు దానం చేస్తే గురు కటాక్షం లభిస్తుంది. మకర రాశివారికి గతంలో ఎదురైన కష్టాల తర్వాత ఇప్పుడు సాంత్వన లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ఆస్తి, ఇల్లు, వాహనం సంబంధిత యోగాలు కనిపిస్తాయి. శనివారం నల్ల నువ్వు దానం చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. టెక్నాలజీ, ఆన్లైన్ రంగాల్లో మంచి లాభాలు ఉంటాయి. కానీ మిత్రుల ఎంపికలో జాగ్రత్త అవసరం. శనివారం పేదలకు భోజనం పెట్టడం శుభప్రదం. మీనరాశివారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. మనశ్శాంతి పెరుగుతుంది. భక్తి మార్గంలో ముందడుగు వేస్తారు. అయితే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. గురువారం విష్ణు సహస్రనామం పఠిస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి. ఇప్పుడు ప్రశ్న: శివరాత్రి తర్వాత 2026లో
అత్యంత అదృష్టం కలిసి వచ్చే రాశి ఏది? గ్రహస్థితులను పరిశీలిస్తే ఈ కాలంలో ఎక్కువగా పేరు, గౌరవం, లీడర్షిప్ అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం ఒకేసారి కలిసి వచ్చే రాశి సింహరాశి. కానీ అదృష్టం వచ్చినప్పుడు వినయం ఉండాలి. అహంకారం పెరిగితే అదృష్టం తగ్గిపోతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రాశి అయినా శివుడి ఆశీస్సులు ఉంటే కష్టాలు కూడా విజయాలుగా మారతాయి. శివరాత్రి తర్వాత వచ్చే మొదటి సోమవారం ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు జపించడం, శివలింగానికి నీరు లేదా పాలు అర్పించడం ప్రతి రాశివారికి శుభప్రదం. 2026 శివరాత్రి తర్వాత మీ జీవితంలో కొత్త వెలుగు ప్రసరించాలని, కష్టాలు తగ్గి సంతోషం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుని కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు, రాశి ఫలితాలు, పరిహారాలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీ రాశి పేరు కామెంట్స్లో టైప్ చేయండి. మీకు సంబంధించిన ప్రత్యేక ఫలితాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. వారికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మీ జీవితంలో ఏ సమస్యలు ఎదురవుతున్నాయో కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన పరిహారాలు ప్రత్యేకంగా తీసుకువస్తాను.